అమ్మ చెప్పండి ఏంటి అసలు ఇష్యూ ఏంటి? సిచ్యువేషన్ ఏందంటే సార్ ఇక్కడికి మేము వచ్చి దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. కానీ మేము వచ్చిన కొత్తలో ఇంకా ఈ బిల్డింగ్లు కడతనే ఉన్నారు మాకు ఇల్లు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ హ్మ్. కడుతురు అంతా అడవి. మేము ఆ గవర్నమెంట్ వాడు మమ్మల్ని ఈ అడవిలో వేసిందని మేము బాధపడ్డాం, ఏడిసినాం. మీకిచ్చినప్పుడు నీళ్లు లేవు, ఒక కరెంట్ లేదు, అన్ని బాధలు పడ్డాం. నీళ్ళకు కూడా తెల్లవారుతలు బిందెలు లైన్లు పెట్టుకొని కూర్చున్నాం హ్మ్. నీళ్ళ కోసం. కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నుంచి నీళ్లు వస్తున్నాయి, మంజూరు నీళ్లు మాకు. హ్మ్. అంత ముందు నుంచి ఎన్ని సంవత్సరాలు నీళ్ళకి లైన్ ఒక్కొక్క రమ్ము వచ్చి 100 రూపాయలు పెట్టుకున్నాం. ఈ రమ్ము పెట్టి 100 రూపాయలకు నీళ్లు కొన్నాం ట్యాంకర్లలో. హ్మ్. అన్ని బాధలు పడుకుంటా మేము అప్పటి నుంచి కట్టుకున్నాం. ఇది ఇచ్చింది గింత రూము, గవర్నమెంట్ వాడు ఇచ్చింది గింత రూమ్. ఈ రూమ్ కూడా చూసుకోండి వచ్చి. హ్మ్. అయితే ఈ పక్కన ఇదే షాప్ అద్దు ఇట్లేదు, ఇదే కూలగొట్టింది. హ్మ్. ఈడ గింత షాపు లెక్క పెట్టుకొని ప్లాస్టిక్ సామాను, ప్లాస్టిక్ సామాను చిన్న ఏయో అమ్ముకొని అమ్ముకుంటున్నాం, అమ్ముకొని బతుకుతున్నాం. హ్మ్. మా భర్త చనిపోయింది, పిల్లలు జల్లలు. మరి ఇట్లా బతుకుతున్నప్పుడు నీకు రోడ్డు ఇంత గవర్నమెంట్ వేసిన రోడ్డు ఇదంతా సరిపోద్ది రోడ్. ఇదంతా ఉంది రోడ్డు. హ్మ్. మరి ఆడ ఉంది. నువ్వు అపార్ట్మెంట్ వాడికి అసలు మా దాంట్లో నీకు స్థలం లేదు. హ్మ్. ఇది లేబర్ ఇల్లు అన్నావు, లేబర్ లెక్క అన్నప్పుడు నువ్వు లేబర్ రోడ్డు దాంట్లోకి రావద్దు. కాకపోతే మేము ఏంటంటే పోని అనుకొని వదిలేసాం. మీరు ఇంత కాడికి తెస్తారు అనుకోని వదిలేసాం. మిట్రో పడ్డాక బైపాస్ రోడ్డు పడ్డాక నువ్వు మాకు పెద్ద రోడ్డు కావాలి, 40 ఫీట్లు కావాలి, 30 ఫీట్లు కావాలంటే అట్టించి వస్తుంది సార్ చెప్పండి మీరు. నీకేమైనా అభ్యంతరం ఉందా? మరి ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు కావాలన్నావు, మరి అది కూడా 30 ఫీట్లు తీయాలిగా, తీయాలా వద్దా? మరి ఆ మూల మీద కూడా 30 ఫీట్లు తీయాలిగా. ఆడ కూలగొట్టలే అంటే వాళ్ళ దగ్గర లంచాలు తిన్నాడు గవర్నమెంట్ వాడు, అంతే కదా. వాళ్ళ దగ్గర లంచాలు తిని మా దగ్గర లంచాలు తినలేదు కాబట్టి 4 కొట్టిపోయినావు నువ్వు. లంచాలు ఇవ్వలేరు కదా. అదే 4 కొట్టిపోయినావు. అక్కడ తీసుకున్నావు, ఇక్కడ మరి ఇక్కడ చెట్లు కదిలిచ్చిపోయావు, అక్కడ చెట్లు కదిలిచ్చిపోయావు. ఇప్పుడు కార్లు పోవాలంటే ఈ పోలు మించుకెళ్ళిపోతాయి సార్, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇది అద్దు, ఇప్పుడు నిలబడేది షాప్ అద్దు, మరి కారు మీద దీని మీదకి వెళ్ళిపోతుందా? నీకు ఇన్ని ఫీట్లు కావాలంటే మాకు ఇన్ని కావాలి. అయినా ఒక నోటీస్ కూడా మాకు రాలేదు, నీకు ఏం అధికారం అది కూలగొట్టాలని. కనీసం సామాన్ తీసుకునేదాకా కూడా ఆగమైతే నువ్వు గవర్నమెంట్ వాడివి. మిషన్లు బాయ్, లక్షల మిషన్లు బాయ్, సామాన్లు లాస్ అయిపోయి, అన్ని లాస్ అయిపోయి, ఎట్ట బతకాలి మేము చెప్పండి మీరు ఒకసారి. మరి అది 30 ఫీట్ల రోడ్డు తీయకుండా మీరు ఆడబెట్టి కూలగొట్టి ఇది కూలగొట్టేసి గిత చెట్లు కదిలిచ్చి వెళ్ళిపోయారు. మరి మేము ఎట్ట ఊరుకుంటాం? అందుకని ఇది బంద్ చేశాం సార్. అది కూడా 30 ఫీట్లు తీయండి, 7 దారి వదులుతామని బంద్ చేసుకొని కూర్చున్నాం. కొత్త నుంచి అన్నం లేదు, 10 కాంచి పచ్చి మంచినీళ్ళు పోసుకుంటే అంత తొట్టు పెట్టు మాకు. న్యాయం చేస్తే అందరికీ ఒకే రకంగా న్యాయం చేయాలి, ఒకే రకంగా న్యాయం చేయాలి. చేయకపోతే మాత్రం మేము ఊరుకోం, గోడ కట్టేసుకుంటాం. అక్కడ కూడా 30 ఫీట్లు తీయాలి. అక్కడ ఇప్పుడు 2 బిల్డింగ్లు ఉన్నాయి. రోడ్డు ఎంత ఉంది? ఆ నుంచి ఇడుకుంది ఒక బస్సు వస్తుంది, ఒక బస్సు వస్తుంది. ఆ 2 బిల్డింగ్లు గోల కొడతావా నువ్వు? గవర్నమెంట్ వాడు కట్టాడు, మాకు ఇచ్చాడు. నీకు ఇచ్చాక నీకు అధికారం లేదు. ఇంకా నువ్వు అమ్మ అయ్యా బాబా నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు కూలగొట్టినంత మాత్రాన్ని నీకు ఈ స్థలం ఇయ్యం మేము. రమ్ములు పెట్టుకుంటాం, సామాన్లు పెట్టుకుంటాం, నెట్టుడు బండ్లు పెట్టుకుంటాం, మేము పార్కింగ్ ఏరియా కదా ఇది. అన్ని పెట్టుకుంటాం. మేము ఏదో మేము బతుకుతారు కోసం మా బిల్డింగ్ వాళ్ళు బతిలాడుకొని అమ్మ మేము బతకాలని వాళ్ళ బైకులు ఆడ ఒకసారి పెట్టుకున్నాను, ఏదో కట్టుకున్నాం పెట్టుకున్నాం. మా బిల్డింగ్ లో మేము ఏదో సర్వ హక్కులు మీకు ఉంటాయి, ఎందుకంటే ఇందులో మీకు ఉంది కాబట్టి అట్లా చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు కూలగొట్టంగా నీకు ఇస్తావా? మేము ఇయ్యం కదా. మేము అంతే కదమ్మా, ఇప్పుడు మీ పార్కింగ్ ప్లేస్ కదా ఇది. మేము అన్ని పెడతాం, అవసరమైతే ఒక నిలబడ్డ కాడికి కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు మేము ఈ షాపు కట్టుకున్నామని మేము సామాన్ చదువుకుంటే మా పిల్లల బండ్లు అక్కడ పెట్టి బండ్లు చదువుకునేటోళ్ళం, దూరం పెట్టి బండ్లు చదువుకునేటోళ్ళం. నీకు ఇంత ట్రాఫిక్ అడ్డం లేకుండా మేము ఏం చేసేవాళ్ళం. ఎవరన్నారు లేబర్ మనుషులు? లేబర్ మనుషులు మమ్మల్ని లేబర్ మనుషులని అంటారండి, లేబర్ మనుషులు అంటారు సార్, లేబర్ కాలనీ అంటారు. పేరు చెప్పండి సార్. అపార్ట్మెంట్ లో మాకేం తెలుస్తుంది సార్? అపార్ట్మెంట్ లో అందరూ అంటారు లేబర్ కాలనీ అంటారు సార్. లేబర్ కాలనీ వెళ్ళకుండా పనులు అవ్వవు కదా సార్. లేబర్ కాలనీ అంటే ఈ లేబర్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇంటికాడ గిన్నెలతో ఉంటాను కదా, వాళ్ళు బతికి వెళ్తుంది. మేము చేసి మేము బతికితే వాళ్ళం, మా ఇలా కూలగొడితే మేము బతికి. 2 పిల్లలకి భార్య భర్తలకి ఇల్లు సరిపోద్దా సార్? అపార్ట్మెంట్ లో బాత్రూమ్ అంత రూములు మై, ఆ రూములు అలా చేసేస్తాం. మేము ఏదో రూము వేసుకున్నాం, ఎక్స్ట్రా రూము. మేము ఏదో పడేటప్పుడు వీళ్ళు వచ్చి పొద్దున్న పోలీసులు వచ్చి కొట్టి. ఇప్పుడు మాది లేబర్ కాలనీ అన్నావు, మంజూరు నీళ్ళ కలెక్షన్ మా దాంట్లో నుంచే తీసుకున్నావు. నువ్వు అపార్ట్మెంట్ లేబర్ నీళ్ళు తీసుకున్నావు నువ్వు లేబర్ ఓడివేగా. నీ డ్రైనేజ్ కలెక్షన్ మా దాంట్లో నుంచే వచ్చింది, అప్పుడు నువ్వు లేబర్ ఓడివేగా. మరి మా దాంట్లో తీసుకుని నువ్వు లేబర్ ఓడివే కదా. మరి నువ్వు మమ్మల్ని లేబర్ ఓడి అన్నప్పుడు నువ్వు లేబర్ కాలనీ రోడ్లు వెళ్తున్నావు, నువ్వు లేబర్ ఓడివి. మమ్మల్ని లేబర్ అన్నప్పుడు నువ్వు కూడా ఇళ్ళ నుంచి వెళ్తున్నావు, నువ్వు లేబర్ ఓడివే కదా. చెప్పండి మీరు కూడా ఒక ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయం వాళ్ళు ఇలా అన్నప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేశారా లేదా? ఎన్నో చెప్పాం, ఎన్నో లెటర్లు పంపించాం, ఎన్నో చేసాం, ఎంతమంది వీడియోలో చెప్పాము, ఏం లేదు. ఏ హయాంలో చెప్పారు మీరు? ఎన్నోసార్లు చెప్పాం. మొన్న 3 నెలల కింద కూడా చెప్పాం, మొన్న 2 నెలల కింద చెప్పాం. ఇది కూలగొడతానని వచ్చినప్పుడు కూడా
మన మీడియాతో మాట్లాడాం మా రోడ్లు ఎంత ఉన్నాయో ఈ రోడ్డు చూడండి అని ఆ చివరి మూల దాకా వెళ్ళి చూపించాం మీడియాలకి. చూశారు వాళ్ళు కూడా, చూసి వెళ్ళిపోయారు అంతే. ఇక అది ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఆల్రెడీ వచ్చి కొట్టేశారు, ఇప్పుడు స్వాధీనం చేసుకుంటా అంటున్నారు. సాధనం ఇవ్వం కదా, అది 30 ఫీట్లు తీయాలి రోడ్డు. ఇది ఎన్ని ఫీట్లు తీస్తావా? ఇది ఎన్ని ఫీట్లు తీస్తావా నువ్వు? ఆ రోడ్డు కూడా అన్ని ఫీట్లు తీస్తే అప్పుడు మేము వదులుతాం. అక్కడ కూడా అన్ని ఫీట్లు రావాలి. అప్పటిదాకా వదిలే పనే ఉండదు. ఎంతగా సావటానికైనా సిద్ధమే. అదే అదే మామూలుగా మా ఇల్లుకి మా పిల్లలు ఆడుకోవడానికి మా ఉండటానికి అంతే. ఇది ఆడొచ్చి రోడ్డు, ఇది రోడ్డు మెయిన్ రోడ్డు అంటే కుదరదు. మాకు కూడా బస్సులు, స్కూల్ బస్సులు వెళ్తే మా పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి సార్? మీ పిల్లలు అపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద రూములు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసుకున్నారు, లోపల మా పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి? మా పిల్లలు ఎక్కడ మసలు వేసుకోవాలి? అది కూడా ఆలోచించాలి కదా. మమ్మల్ని కొడతాను కూడా వచ్చారు, లేడీ పోలీస్ కూడా కొట్టారండి, పొద్దున్న కొట్టారండి. కొట్టారమ్మా మిమ్మల్ని లేడీ పోలీసులు ఎవరన్నా? రేవంత్ రెడ్డికి ఓటేసినామో మనం సర్వనాశనం చేసిండు. అసలు ఓటేయకూడదు ఆయన. ఇక్కడ దాకా వెళ్తుంది ఈయన, అట్లా మాట్లాడాను ఇంకా. గానీ ఆయనకు నా చేతితో ఏందమ్మా అంత మాట అంట? ఫ్రీ బస్ ఇస్తే నీకు ఎందుకు యాదవ్ ఇచ్చి 4000 పింఛన్ ఇస్తున్నాడు. మొన్న పాపాలు 4000 వస్తాయని ఆశపడేశాం. మళ్ళీ ఇంకా ఏదో 2000 రేవంత్ రెడ్డి రాగానే మాకు ఆటోలకు కూడా బిజినెస్ లేదు. డిస్ట్రిక్ట్ బస్సులు ఇక్కడ నడవద్దు అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తుండు? మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తుండు రేవంత్ రెడ్డి? ఓటేసింది నేను రేవంత్ రెడ్డిని తిడతా, ఖచ్చితంగా తిడతా. నన్ను కొట్టినా తిట్టినా నాకేం భయం లేదు. ఎందుకంటే నేను ఓటేసిన కాబట్టి నాకు బాధ్యత ఉంది. ఊర్లలో ఇంతవరకు సర్పంచ్ ఎలక్షన్ కూడా అవ్వట్లేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చి చెప్పులతో కొడతామంటారు ఊర్లలో. ఎందుకంటే ఆయన ఫ్రీ బస్ అంటున్నాడు కదా. ఈ విషయాన్ని ఎప్పుడన్నా ఒక నిమిషం, ఈ విషయాన్ని ఎప్పుడన్నా ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమం అని ఒకటి పెట్టారు కదా, మీకు ఐడియా ఉందా? ప్రజావాణి కార్యక్రమం అక్కడికి వెళ్ళాను ఇన్ఫార్మ్ చేశారా? అన్న పత్రాలు ఇవ్వడం మాకు తెలవదు, మాకు అది తెలవదు. రేవంత్ రెడ్డి వస్తే మాకు అన్ని బాగా చేస్తాడంటే పాపం ఆ కాంగ్రెస్ తెలుగు కేసీఆర్ ని గెలిపించినా మాకు న్యాయం జరిగేది. కేసీఆర్ ని గెలిపిస్తే ఏంటి ఫైనల్ గా ఇప్పుడు ఈ రోడ్ ని అయితే కంప్లీట్ గా క్లోజ్ చేద్దాం ఫిక్స్ అయ్యారా? బ్రదర్ చెప్పండి, ఏంటి రోడ్డు ఇప్పుడు దీన్ని తీసే ప్రయత్నమే లేదు అసలు కంప్లీట్ గా? మరి ఇప్పుడు మీరు అటువైపు వెళ్ళాలంటే ఎట్లా? ఏమనట్లేదు. బాచ్పల్లి మియాపూర్ లైన్ క్లియర్ చేసుకున్నారు వాళ్ళు. రోడ్డు కాకుండా లోపల ఎవరు కొట్టారు, వాళ్ళ ర్యామ్స్ వదిలేశారు. చెట్లే ఓన్లీ ఇక్కడ కూడా కొట్టారుగా, కొట్టలేదని చెప్తున్నారు. కొంచెం ఈ దాటి మీరు చూడండి, వాళ్ళ కాళ్ళకి ర్యామ్స్ ఉంటాయా? ఈ రోడ్ ఎంత వెడల్పు కావాలనుకుంటున్నారు, అది కూడా అంత వెడల్పే ఉండాలి కదా. వాళ్ళకొక రూలు మాకొక రూలు ఎంతవరకు కరెక్ట్ అసలుకి? అంటే మేము పేదోళ్ళమని మా మీద మొత్తం దౌర్జన్యం చూపిస్తున్నారు అంతే కదా. అసలు చూడండి, అసలు ఏమైనా ఉన్నాయా? మా మొత్తం గోడ కూడా కూలిపేసే పరిస్థితి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటామా లేకపోతే పిల్లల్ని చూసుకుంటామా? ఇటు వచ్చి రోడ్డు మీద పడతామా? చూడండి, మీరు చూస్తే మీకు అర్థం కావట్లేదా? మాకు ఇళ్ళ వరకు రోడ్డు కావాలంటున్నారు. ఇది ఎంత వెడల్పు ఉంది చూసారా? ఇది అసలు ఇది న్యాయమైన అసలు ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది మీరే చూడండి. ఇది అసలు కరెక్టేనా? ఇక్కడ ఇంత వెడల్పు వాళ్ళకి ఈ రోజు 30 ఫీట్ రోడ్ కావాలంటే సరే అని చెప్పి వచ్చి కూల్పేశారు. రేపు పొద్దున్న 40 ఫీట్ రోడ్ కావాలని వాళ్ళు అడిగితే మాకు ఇల్లు కూడా కూల్ చేస్తారు. మాకు ఇంకా ఏం ఉండదు. మేము ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం, ఇంకా రోడ్డు మీద మేము బతకాలి. ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు షో కేస్ కోసం ఇలాంటి ఆర్చులు కావచ్చు, అంటే రోడ్డు పక్కన మాత్రం చిన్న వ్యాపారాలు పెట్టుకోకూడదు. మాకైతే అదే కనిపిస్తుంది. మరి మీకేం తెలుస్తుంది? మీకేం అర్థమవుతుంది? మధ్యలో ఉన్నట్టుంది అది. రోడ్డు మధ్యలో ఉంది. మీకు తెలుస్తుంది కదా ఈ రోడ్డు వెడల్పు ఎంత కావాలి. మీకు రోడ్డు వెడల్పు కావాలన్నప్పుడు కొలుసుకోండి. మేము అంతకంటే కూడా మేము ఏమన్నా దాటొస్తే మీరు మమ్మల్ని ఏం చేసినా మేము భరిస్తాం, మేము తట్టుకుంటాం. కానీ ఇది న్యాయంగా ఉందా? చూడండి, కనీసం మట్టిది తప్ప ఏమి కూల్పలేదు. మాది మాత్రం కొంపలే కూల్పేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అసలు మీకేమైనా న్యాయం అనిపిస్తుంది అంటే మీరు చెప్పేది ప్రతిది కూడా మేము వింటాం. ఇంకా ఇది అసలు ఏమన్నా న్యాయంగా కనిపిస్తుందా? అసలుకి ఈ రోడ్డుకి ఎంత డిఫరెంట్ ఉందో ఒకసారి చూడండి. గోడలు కానించుకొని మరి మొత్తం కూలిపేసి పడేసి ఇది అసలు ఎంతవరకు కరెక్టో, మరి వాళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తుందో.